మనకి డెలివరీ అయితే మనకి 14 లీటర్ల పూటకి 14 లీటర్ల గ్యారంటీ ఇవ్వచ్చండి. వాళ్ళు చూస్తే వాళ్ళకి వెళ్ళచ్చు. మీరు దీనికి అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇంకొక మనకి 1 వీక్ అయితే డెలివరీ అయిపోద్ది. అవునండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవులు కొనుగోలు చేస్తే బెటరా, గేదెలు కొనుగోలు చేస్తే బెటరా? ఒక గేదె ప్రైస్ కి 2 ఆవులు ఇస్తాం. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఎస్ఎస్ డైరీ ఫామ్లో ఉన్నామండి. ఆంధ్ర రాజమండ్రి దగ్గరలో ఉన్నాం. ఒకసారి అయితే పూర్తి అడ్రస్ కూడా కనుక్కుందాం. నమస్తే శివ గారు. నమస్తే అండి. ఒక్కసారి రైతులకి మీ అడ్రస్, మన లొకేషన్ ఒకసారి చెప్పరా? నా పేరు శివకుమార్ అండి. మా డైరీ ఫామ్ పేరు ఎస్ఎస్ డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ ఆల్రెడీ అందరికీ తెలుసు, చాలా మందికి. మా డైరీ ఫామ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా, కాట్రోలపల్లి గ్రామం అండి, జగ్గంపేట మండలం. మన దగ్గరికి రావాలనుకుంటే రాజమండ్రి అయినా వచ్చినా ఫోన్ చేసినా మేము రిసీవ్ చేసుకుంటాం, లేదా సామర్లకోట వచ్చినా రిసీవ్ చేసుకుంటాం అండి. మన దగ్గర ఎప్పుడు ఇంచుమించు 20 నుంచి 30 ఆవులు ఎప్పుడు రెడీగా ఉంటాయండి, అవైలబుల్గానే. మిగతా వాళ్ళు చెప్పింది వేరు, మనం చెప్పింది వేరండి. మీరు ఆవులకి గేదెలకి కూడా డిఫరెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంచుమించు ఆ గేదె రేటు 1,50,000 నుంచి 2 లక్షల దాకా అయిపోయింది. ఆ రేంజ్లో మనం మంచి ఆవులు, టాప్ క్వాలిటీ ఆవులు 2 ఆవులు ఇవ్వగలమండి. ఒక గేదె ప్రైస్కి 2 ఆవులు ఇస్తాం. మన దగ్గర ఎప్పుడు లైవ్ స్టాక్ ఉంటుంది. మీరు వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు. నేను ఏ అయితే ఉన్నాయో ఏ వీడియోలు పెడతానండి మీకు. మీరు వాట్సాప్ పెట్టమన్నా కూడా మీరు డైరెక్ట్ వచ్చి చూసుకోండి. మా షెడ్లో కూడా లైవ్ స్టాక్ ఉంటుంది. ఇప్పుడు కూడా 20 ఆవులు ఉన్నాయండి. 20 ఆవులు అయితే సేల్కి ఉన్నాయి. ప్రజెంట్ ఎస్ఎస్ డైరీ ఫామ్ మన కాకినాడ జిల్లాలో ఉన్నాం. ఓన్లీ మనకి ఏ బ్రీడ్కి సంబంధించిన ఆవులు ఉన్నాయి శివ? మన దగ్గర జెర్సీ ఉంటాయండి, హెచ్ఎఫ్ ఉంటాయండి, హెచ్ఎఫ్ క్రాస్ ఉంటాయి, జెర్సీ క్రాస్ కూడా ఉంటాయి. మన దగ్గర లీస్ట్ వచ్చేసరికి పూటకి 7 లీటర్ల నుంచి 14 లీటర్ల వరకు కూడా పాలు ఉంటాయండి ఆవులు. ఇప్పుడు ఉందండి, పూట 14 లీటర్లు మనం గ్యారంటీ ఇస్తాం. పూటకి 14 లీటర్లు హెవీ సైజ్ అండి. అంటే 28 లీటర్ల పాలకి 28 లీటర్లు కూడా క్యాపాసిటీ గ్యారంటీ వచ్చండి. చూడొచ్చు. డెలివరీ అయిందా? ఇది డెలివరీ అవ్వలేదండి, ఇంకా 1 వీక్ టైం ఉందండి. 1 వీక్ టైం. ఆవు చూడండి, హెవీ సైజ్ కానీ బాడీ కానీ. ఇప్పుతారా బయటికి? హెచ్ఎఫ్ క్రాస్ అండి. హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ 6 పళ్ళు అయిందండి. 6 పళ్ళ మీద ఉంది. ఇది డెలివరీ అయిందా? డెలివరీ అవ్వలేదు, ఇంకా 1 వీక్ టైం ఉందండి. 1 వీక్ టైం. ఆవు కూడా సైజ్ చూడండి, బాడీ చూసుకోవచ్చు. మనకి డెలివరీ అయితే మనకి 14 లీటర్ల పూటకి 14 లీటర్ల గ్యారంటీ ఇవ్వచ్చండి. వాళ్ళు చూస్తే వాళ్ళకి వెళ్ళచ్చు. మీరు దీనికి అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇంకొక మనకి 1 వీక్ అయితే డెలివరీ అయిపోద్ది. అవునండి. ఓకే, చూసుకోవచ్చు. క్వాలిటీ బట్టి మనకి అయితే రేట్ కూడా మాట్లాడదాం. ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఆవు సైజుని బట్టి, క్వాలిటీని బట్టి కూడా రేట్ అనేది మారుతుంటుంది. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇంకా మనకైతే ఇంకా పొదుగు చేస్తుందా? ఇంకా చాలా సంఖ్య చేద్దాం. నడలేదండి ఆవు. ఓకే, చాలా సంఖ్య చేస్తుంది. ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి మనకి 14 లీటర్ల పాల కెపాసిటీ గల ఆవు ఇది. హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్కి సంబంధించింది. శివ, దీంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత వస్తుంది అందాదా? ఫ్యాట్ అనేది మినిమం 5%కి ఎప్పుడు తగ్గవండి. ఓకే, 5 వస్తే తర్వాత మనం పెట్టి దానా మీద ఆధారపడి ఉంటుందండి ఫ్యాట్. ఓకే, పెరుగుతుంటది. ఇక మనం పెట్టి దానా ఆయిల్ ఫుడ్ ఉందనుకోండి, అందులో మనకి ఎక్కువ పర్సెంటేజ్ వద్దండి. ఓకే, ఇప్పుడు ఆ కూడా పూటకు 10 ఇచ్చిందండి ఫస్ట్ ఈత. ఇప్పుడు ఎన్నో ఈత? ఇప్పుడు రెండో ఈత అండి. రెండో ఈత. ఇది మనకి టైం ఉందా? ఇంకా 10 డేస్ ఉందండి టైం. 10 డేస్ అయితే టైం ఉంది. సైజ్ కూడా మంచి సైజ్ అండి. ఓకే, 10 డేస్ టైం ఉంది. హెవీ సైజ్ అండి. పూటకైతే 10 లీటర్లు ఇచ్చింది. మన 10 లీటర్లు ఫస్ట్ అయితే ఇచ్చిందండి. సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్. ఓకే, కౌస్ అన్ని కూడా మీరు 20 కౌస్ రెడీగా ఉంటాయి. 20 కౌస్ అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా హెచ్ఎఫ్ క్రాస్, అట్లాగే జెర్సీ క్రాస్ బ్రీడ్ కూడా ఉంటాయని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జెర్సీ బ్రీడ్కి సంబంధించిన ఆవులు కూడా ఉన్నాయి. దీని గురించి ఒకసారి శివ. ఇది ప్రస్తుతానికి పూటకి 7 ఇస్తుందండి. ప్రజెంట్ ఇస్తుందా? పూటకి 7 ఇస్తుందండి. ఓకే, దూడ కూడా ఫీమేల్ కాఫ్ ఉందండి. ఎన్ని రోజులు అయింది ఇది డెలివరీ అయ్యి? 3 రోజులు అయిందండి ఆల్రెడీ. 3 రోజులు అయింది. 7 ఇప్పుడు ప్రస్తుతానికి 7 ఇస్తుంది. 7 మన గ్యారంటీ ఇస్తాం, ఎవరైనా తీసి చూసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి ఇది ఫస్ట్ లాక్టేషన్ అండి. ఓకే, డెలివరీ అయింది. ఇంకా 1 వీక్ టైం ఉందండి. ఇది డెలివరీ అవ్వలేదండి. ఓకే, ఇంకా వారం అయితే టైం ఉంది. డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అందాదా? డెలివరీ అయితే పూటకు 8 లీటర్లు గ్యారంటీకి ఇస్తుంది. పూటకి 8 లీటర్లు. ఇవి చిన్న రైతులకు ఉపయోగపడతాయండి కంపల్సరీ. ఓకే, ఇది సెకండ్ లాక్టేషన్ అండి. ఇది 10 డేస్ టైం ఉందండి. 10 డేస్ టైం ఉంది ఇంకా. ఓకే, పాలు వచ్చేసి ఎన్ని పెట్టుకోవచ్చు? 8 లీటర్ల. అదండి ఒక 7 ఇస్తుంది. చిన్నవి కదండి. ఇప్పుడు ఉందండి, డెలివరీ అయిందండి. ఇది డెలివరీ అయిందా? పూటకి 8 ఇస్తుంది. ఓకే, మళ్ళీ మీరు లైవ్ చూసుకుని తోలుకెళ్ళొచ్చండి. ఓకే, పూటకి 8 లీటర్లు గ్యారంటీ ఇస్తుంది. ఓకే, చూసి తీసుకోవచ్చు. లైవ్ లో చూసిన తర్వాత మీరైతే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. క్వాలిటీ దండి. 6 పళ్ళు వేసిందండి. 6 పళ్ళ మీద ఉంది. 2 అయితే పోయండి. 2 అయితే పోయా. ఇవి వచ్చేసి ఇవి జెర్సీలు అండి. 1 లీటర్లు 8 లీటర్లు అలా ఇస్తాయండి. ఇప్పుడు మీకు హెచ్ఎఫ్ క్రాస్కి వచ్చారనుకోండి, పూటకు 10, 12 కూడా ఇచ్చి ఉంటాయి. మన దగ్గర ఆవులు వచ్చేసరికి హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు మొత్తం ఉంటాయండి. ప్యూర్ జెర్సీ ఉంటాయి, ప్యూర్ హెచ్ఎఫ్ ఉంటాయండి, హెచ్ఎఫ్ క్రాస్ ఉంటాయి, జెర్సీ క్రాస్ ఉంటాయండి. మన దగ్గర 60,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఉంటాయండి. డిపెండ్ అపాన్ ద బేస్ ఆఫ్ సైజు, ఆవు యొక్క సైజు, పాల్ రిక్వైర్మెంట్ని బట్టే ఉంటుందండి ఏదైనా. ఇది డెలివరీ అయిందా? ఇది డెలివరీ అవ్వలేదండి. 1 వీక్ టైం ఉందండి. ఇది పొద్దున్న 10, సాయంత్రం 10 ఇస్తుంది. ఓకే, ఇంకా టైం ఉంది దీనికి డెలివరీ అవ్వడానికి. ఇది కూడా అంతేండి. ఇదో 10 డేస్ టైం ఉందండి. 10 డేస్ టైం ఉంది. ఇది కూడా 10 ఇస్తుంది. ఓకే, ఇది 6 పళ్ళు వేసిందండి. హెచ్ఎఫ్ క్రాస్ పెయిన్. హెచ్ఎఫ్ క్రాస్.
మంచి ఏజ్ కూడా తక్కువ ఏజ్ అండి దాన్ని కూడా. ఇది కూడా అంతే అండి. ఓకే, ఇది కూడా 6 పళ్ళు వేసిందండి. ఇప్పుడు డెలివరీ అనేది తీసుకుంటే బెటరా, డెలివరీ కానీ మీకు డెలివరీ అయినా తీసుకున్నారనుకోండి, పాలు 3 పూటలు ఇక్కడ చెక్ చేసుకుని తీసుకోవచ్చు. మీకు లైవ్ లో రూమ్ ఉంటుందండి ఇక్కడ. మీరు లైవ్ పొద్దున్న సాయంత్రం మేము ఏం పెడుతున్నామో పాలు ఎలా తీస్తున్నాం కూడా మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చు. ఇక్కడ ఏం ఇబ్బంది లేదు. మీరు మేమే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. 3వ పర్సన్తో కూడా పని లేదు మన దగ్గర. మీరు డైరెక్ట్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్ లైవ్ చూసుకొచ్చండి వచ్చి. అండ్ శివుడాట్లకి అనుకోండి మేము రొమ్ములకి మైక్కి గ్యారంటీ ఇస్తాం. పాలు కూడా మేము అన్న పాలు లీటర్ అటు ఇటు ఇచ్చింది అనుకోండి పర్లేదు. ఎక్కువ డిఫరెన్స్ ఇస్తే మేము వచ్చి మిమ్మల్ని ఎక్స్చేంజ్ చేసుకోమంటాం కూడా. దానికి కూడా ఇబ్బంది ఉంటుంది. మేము డబ్బులు ఎక్స్ట్రా తీసుకోవడం గట్రా ఉండదండి. ఎందుకంటే డైరెక్ట్ చేసి బేరం మీరు లైవ్ చూసుకోవచ్చు ఏమున్నాయి ఆవులు కూడా. ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ అండి, సెకండ్ లాక్టేషన్. కండిషన్ కూడా చాలా బాగుంటాయండి మన దగ్గర. కండిషన్ బాగున్నాయి, క్వాలిటీ ఉన్నాయి, రొమ్ము క్వాలిటీ ఉన్నదే పెడతాం మనం అంతా. మీరు ఆవులు బయట ఒకసారి చూసిరండి, నా దగ్గర చూడండి, సెలెక్ట్ చేసుకుని మీకే తెలిసిపోద్ది డిఫరెన్స్ కూడా. వాళ్ళ రేట్ ఎలా చెప్తున్నారు, నేను రేట్ ఎలా చెప్తున్నాను కూడా డిఫరెన్స్ వెళ్తుందండి. ఇది ఉందండి, పూట 10 లీటర్లు ఇస్తుంది. పూటకు 10 లీటర్. ఏ బ్రీడ్ ఇది? హెచ్ఎఫ్ క్రాస్ అండి. క్రాస్ బ్రీడ్. హెచ్ఎఫ్ క్రాస్ నిలబడతాయండి మనకి. ప్యూర్ హెచ్ఎఫ్ అయితే మనకి నిలబడవండి. తెలంగాణకి సెట్ అయిపోతాయి. హెచ్ఎఫ్ క్రాస్ అనుకోండి, మీరు పొలానికి మేపుకోవచ్చు, మీరు పాలు తీసుకోవడం కానీ అన్ని విధాలుగా కూడా మనకి సెట్ అవుతాయండి. మీరు ఎలా మేపినా, ఎండలో మేపినా, వాన మేపినా. ఇది ఈనిందండి, కోటికి 8 ఇస్తుందండి ఇప్పుడు. హెచ్ఎఫ్ క్రాస్ అండి, 3వ రోజు అండి. ఇది కూడా పేదోని పెట్టిందండి, ఫీమేల్ అండి. ఇది మీకు ఫస్ట్ చూపించినామండి. ఫస్ట్ తీసాం. పూట 14 లీటర్లు మీకు గ్యారంటీ ఇచ్చి వచ్చండి ఎవరికన్నా. పాల గ్యారంటీతో కూడా ఇస్తా అని చెప్తున్నారు. వీటికి ఎలాంటి దానా పెడుతున్నారు శివ ఇప్పుడు? మేమైతే మొక్కజొన్న పట్టు, గోధుమ తౌడు 3 కలిపి 3.5 కేజీలు పెడతామండి. కేజీన్నర పెట్టి వాటర్ పోస్తాం ఫుల్ గా. మీరు మా దానా కూడా ఫీడ్ కూడా అదే పెడతామని చూసుకోవచ్చు. ఇప్పుడు ఆవుల డెలివరీ అయిన దానికి అట్లాగే డెలివరీ కాని దానికి డిఫరెంట్ ఉంటుందా దానా? డెలివరీ అవ్వని దానికి దానాలు పెట్టమండి మేము. ప్రెగ్నెంట్ మీద పెట్టమండి. ప్రెగ్నెంట్ మీద పెడితే వాపులు అవి వస్తాయని చెప్పేసి పెట్టమండి. మనం ఓన్లీ పాలిచ్చే ఆవులకి మాత్రమే పెడతామండి. పాలిచ్చే ఆవులు కూడా డెలివరీ అయ్యాక 4వ రోజు నుంచి పెడతాం. ఫస్ట్ 3 రోజులు కూడా పెట్టకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవులు కొనుగోలు చేస్తే బెటరా, గేదెలు కొనుగోలు చేస్తే బెటరా? ఆవులు అంటే అండి ఇప్పుడు గేదె టూ మచ్ రేట్ అయిపోయింది కదండి. ఇంచుమించు 1,50,000 నుంచి 2 లక్షలు పెట్టుకుంటున్నారు. 1,60,000, 1,00,000. ఇప్పుడు మనం 80-90 వేలలో మంచి ఆవులు ఇస్తామండి. పెద్ద ఆవులు, క్వాలిటీ ఆవులు ఇస్తాం మనం. మన దగ్గర మినిమం లీస్ట్ 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఆవులు ఉంటాయండి. మీరు బయట కంపేర్ చేసుకున్న మార్కెట్ రేట్ మీద 10,000 తగ్గించేస్తాం మనం. ఎందుకంటే మార్కెట్ లోకి రైతు వెళ్తే 10,000 ఎక్కువగా అమ్ముతారండి వాళ్ళు. అదే మేము కస్టమర్స్ కాబట్టి మేము ఎప్పుడు కొనుగోలు చేస్తాం కాబట్టి మాకు తగ్గించి వస్తుంది. ఆ మార్జిన్ లో మేము తగ్గించుకోగలం కంపల్సరీ. మీరు ఒకసారి కానీ మా దగ్గర 15 సార్లు 20 సార్లు తెలంగాణ వాళ్ళు కానీ మన ఆంధ్ర కానీ ఎవరైనా సరే వాడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫీడ్బ్యాక్ కూడా మీరు ఎవరినైనా తీసుకోవచ్చు. మన ఆవులు కూడా క్వాలిటీ చాలా బాగుంటాయండి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఇప్పుడు తెలంగాణ ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చి 6 ఆవులు తీసుకున్నారనుకున్న ఓన్లీ డీజిల్ నిమిత్తం పెట్రోల్ మీరు కొట్టించుకుంటే సరిపోద్ది. మాకు రిటర్న్ బండ్లు ఉంటాయి కాబట్టి డీజిల్ పైసలకు బండి వచ్చేద్దండి. మీరు 6 కన్నా ఎక్కువ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ మేమే ఫ్రీగా ఇస్తాం. ఎక్కువ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తామండి. మన దగ్గర ఎప్పుడు 20 ఆవులు ఉంటాయి. మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేసుకోవచ్చండి, ఎవరితో పని లేదు. మిగతా డైరీలు వాళ్ళు అన్నది వేస్ట్. నా దగ్గరికి వచ్చి చూసుకోండి. ఉంటే మీరు డైరెక్ట్ నచ్చినవి తీసుకోండి. కాంటాక్ట్ నెంబర్ ఒక్కసారి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసండి 905-906-1868 అండి. రైతులకి మన ఎస్ఎస్ డైరీ ఫామ్ నుంచి గ్యారంటీ. మా ఎస్ఎస్ డైరీ ఫామ్ నుంచి మీరు తీసుకున్న ఆవుకి 15 రోజుల వరకు మీకు పాలు తక్కువైనా, రొమ్ము తేడా వచ్చినా, అమ్మాయి వచ్చినా సరే 15 రోజుల్లో మీరు చెప్తే కంపల్సరీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు డైరెక్ట్గా వచ్చి కొంటే మాత్రం ఎలాగైనా మీరు అన్న ఆవును నాకే కదండి ఇస్తారా, ఇంకో ఆవును మాత్రం ఇవ్వరు కదా. అందులో ఏమన్నా చిన్న మైనస్ ఉందనుకోండి మేము దాన్ని రికవరీ చేసుకుంటాం. లేదంటే కొంచెం మనీ తగ్గించి వేరే వాళ్ళకి డిస్పాచ్ చేస్తాం మీకు ఇంకో ఆవుని ఇచ్చేసి అండి. ఓకే శివ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.